మేషరాశి వాళ్లకు ధనము వస్తులాభాలు కలిసి వస్తాయి. అలాగే కుటుంబ కార్యక్రమాల్లో మంచి ప్రోత్సాహంతో కూడినటువంటి తోడ్పాటు కూడా లభిస్తుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి సంతోషాలు, వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఓం శరవణ భవ అనేటటువంటి నామాన్ని అధికంగా జపం చేస్తూ ఉండాలి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. బంధువర్గం వారితోటి గొడవలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో ఆలోచనలను సానుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. పారిశ్రామిక రంగాల వాళ్ళు వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖపుష్పాలతో పూజించండి. మిథున రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి అనారోగ్యాలు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి. పనుల్లో ఆలస్యాలు, సోదరుల మధ్య విభేదాలు కాస్త ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయటం, అలాగే వాటిని ఫలితాల రూపంలో, ప్రయోజనాల రూపంలో మలుచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రాజకీయంగా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. కర్కాటక రాశి వారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పలు రకాల వినోదపరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల గురించి ఆలోచనలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు పరిచయాలను ఉపయోగించుకొని వాటిని ప్రయోజనకరంగా తమకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులను అధిగమించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. వేరువేరు రూపాలలో ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని జాజి పుష్పాలతో పూజించండి. కన్యారాశి వాళ్లకు స్నేహితులతో విభేదాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటూ ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించటం మంచిది. తులారాశి వాళ్లకు వివిధ రూపాల్లో శ్రమ పెరుగుతూ ఉంటుంది. స్నేహితుల నుండి పలు అంశాల్లో సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఆత్మీయులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేయాలన్న తాపత్రయాలు పెరుగుతూ ఉంటాయి. కళా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వీరభద్ర స్వామివారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరుణ్ణి ఆరాధించటం, పెరుగన్నమును నివేదన చేయటం మంచిది. ధనుసు రాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను
సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఏవైతే ఉంటుంటాయో భవిష్యత్తులో వాటిని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటి నుండే కష్టపడుతూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అర్చన నిర్వహించటం, వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కువ ప్రయత్నాలు చేయవలసిన అవసరాలుంటాయి. పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండాలి. వ్యాపారాలు విస్తరింప చేసుకునేందుకు లేదా వాటిల్లో బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఒప్పందాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కుమారస్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించడం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరిగితే కాస్త ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మీనరాశి వాళ్లకు శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఏవైతే వ్యాపారాలు కొనసాగిస్తున్నారో వాటి యందు మరింత ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటారు. ఆర్థికాభివృద్ధి చోటు చేసుకుంటుంది. కీలక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను కలుసుకుంటుంటారు. విందు వినోదాలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.